ఎపిస్కోపల్ చర్చ్. ఇది ఒక పురాతనమైన చర్చ్, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న చర్చ్ గా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ చర్చ్ లో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకోవడం ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. చర్చ్ పాస్టర్ థామస్ డిక్సన్ చెప్తున్న వివరాల ప్రకారం చూస్తే అక్కడ ఒక భయానకమైన వాతావరణం నెలకొని ఉందని ఆయన చెప్తున్నారు. ఇప్పటిదాకా కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోయారు. కాల్పులు జరిపి అతను అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా పూర్తి సమాచారం అంటే దీనికి సంబంధించి పోలీసులు అయితే పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. నిందితులు దొరికితే తప్ప అతని మోటివ్ ఏంటి, ఇది ఉగ్రవాద చర్యనా లేక వేరే రకమైన చర్యనా అనేది తెలిసే అవకాశం కనిపించట్లేదు. రైట్ మహాత్మా. ఎపిస్కోపల్ చర్చ్. ఇది ఒక పురాతనమైన చర్చ్, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న చర్చ్ గా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ చర్చ్ లో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకోవడం ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. చర్చ్ పాస్టర్ థామస్ డిక్సన్ చెప్తున్న వివరాల ప్రకారం చూస్తే అక్కడ ఒక భయానకమైన వాతావరణం నెలకొని ఉందని ఆయన చెప్తున్నారు. ఇప్పటిదాకా కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోయారు. కాల్పులు జరిపి అతను అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా పూర్తి సమాచారం అంటే దీనికి సంబంధించి పోలీసులు అయితే పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. నిందితులు దొరికితే తప్ప అతని మోటివ్ ఏంటి, ఇది ఉగ్రవాద చర్యనా లేక వేరే రకమైన చర్యనా అనేది తెలిసే అవకాశం కనిపించట్లేదు. రైట్ మహాత్మా.